ఢిల్లీ సీజేపీ ప్రొటెస్ట్‌లో అంతా సద్దుమణిగింది. ఢిల్లీ పోలీసులు కేసులన్నీ ఎత్తివేస్తూ ఉన్నారు కాబట్టి ఇకపై అందరూ కూడా ప్రశాంతంగా ఉండవచ్చు అని అనుకుంటే అది పూర్తిగా పొరపాటే అవుతుంది. అదే రీసెంట్‌గా ఢిల్లీ పోలీసులు కొన్ని ఎఫ్ఐఆర్‌లను దాఖలు చేస్తూ ఉన్నారు. అదేమిటంటే ఈ దేశంలో సీజేపీకి సపోర్ట్ చేసిన 180 మంది ఇన్‌ఫ్లుయెన్సర్‌లతో పాటు 3 డిజిటల్ మార్కెటింగ్ కంపెనీలపైన తాజాగా ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఎందుకు అంటే మనందరం ఈ సీజేపీ ప్రొటెస్ట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దీనికి సపోర్ట్ చేస్తూ క్యాంపెయినింగ్ అనేది స్టార్ట్ అయింది. ముఖ్యంగా సోనం వాంగ్చుక్ దీక్ష విరమించే సమయానికి 2 రోజుల ముందు ఈ సోనం వాంగ్చుక్ అనేవాడు ఒక పెద్ద సైంటిస్టు. ఆయన మన దేశం కోసం ఎంతో చేస్తూ ఉన్నాడు. ఈ దేశంలో విద్యార్థులకు కష్టం వస్తే ఆయన నిరాహార దీక్షకు దిగాడు అనే విధంగా ఒక క్యాంపెయినింగ్ నడిచింది. ఇదే క్యాంపెయినింగ్ లో మన దేశానికి సంబంధించిన ఒక సైంటిస్ట్ ను మనం 2 రోజుల్లో చంపుకోబోతూ ఉన్నాం. అతని 2 రోజుల కంటే ఎక్కువగా బతకడు అనే విధంగా చాలా మంది భయభ్రాంతులకు గురి చేసే విధంగా రీల్స్ చేశారు కదా. ఈ రీల్స్ వెనక మొత్తం ఈ సోషల్ మీడియా క్యాంపెయినింగ్ అనేది ఉంది. ఆ క్యాంపెయినింగ్ లో 3 డిజిటల్ కంపెనీలు మెయిన్ గా ప్రధాన పాత్ర వహించాయి. సో ఆ 3 డిజిటల్ కంపెనీలతో పాటు 180 మంది ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైతే ఈ సీజేపీకి సపోర్టివ్ గా అండ్ వైలెన్స్ క్రియేట్ చేసే విధంగా మాట్లాడారో వాళ్ళందరి పైన ఇప్పుడు కేసులు అనేవి నమోదయ్యాయి. తద్వారా భవిష్యత్తులో ఢిల్లీ పోలీసులు వీటన్నిటికీ సంబంధించి విచారణ చేపట్టనున్నారు. నిజానికి ఈ సీజేపీ ప్రొటెస్ట్లో ఒక్క విద్యార్థి సైతం లేరు. అందరూ కూడా దేశ వ్యతిరేకులు, ఈ దేశానికి వ్యతిరేకంగా కుట్ర పన్నేవారు అండ్ మెయిన్గా మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి అనే ఉద్దేశంతో మాత్రమే వీళ్ళు ఈ విధంగా చేశారు. నిజానికి నీట్కు వ్యతిరేకంగానే వీళ్ళంతా పోరాడి ఉంటే ఇప్పుడు జార్ఖండ్లో సైతం ప్రొటెస్ట్ జరుగుతుంది. అక్కడ రిక్రూట్మెంట్ అనే విషయంలో ఒక పెద్ద స్కామ్ జరిగింది. అంటే మార్కులు ఎక్కువ వచ్చిన వాళ్ళకు కాకుండా ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వాళ్ళు లేకుంటే కొంతమంది లంచం తీసుకుని ఈ విధంగా ఉద్యోగాలు ఇచ్చారు అనే స్కామ్ జరిగింది. అలాంటి స్కామ్లో ఒక్క సీజేపీ నాయకుడు సైతం కనిపించడం లేదు. అభిజిత్ దీప్కేకు చాలా మంది మాకు మీరు సపోర్ట్ చేయండి అని ఎన్ని మెసేజ్లు పెట్టినా కూడా అతను అస్సలు స్పందించడం లేదు. ఏమన్నా అంటే నేను జార్ఖండ్కు చాలా దూరంలో ఉన్నాను కాబట్టి ప్రస్తుతానికి అక్కడ పాల్గొనట్లేదు, లేకుంటే రీసెంట్గానే సీజేపీ ప్రొటెస్ట్ అయిపోయింది కాబట్టి నేను కాస్త రెస్ట్ తీసుకోవాలి అనే విధంగా లైట్ తీసుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు. సో వీళ్ళంతా కూడా మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాత్రమే ఈ విధంగా ప్రొటెస్ట్ అనేది నిర్వహించారు. అయితే ఈ డిమాండ్లలో కేసులన్నీ కూడా ఎత్తివేయాలి అనే డిమాండ్ పెట్టినంత మాత్రాన పోలీసులు వెనక్కి తగ్గుతారు. ఇకపై మనపై ఏ ఒక్క కేసు అనేది సైతం ఉండదు, మనమంతా సేఫ్గా ఉండొచ్చు అనే విధంగా అభిజిత్ దీప్కేతో పాటు ఈ పార్టీ అధినేతలు అంతా కూడా భావించారు. కానీ ఢిల్లీ పోలీసులు కానీ కేంద్రంలో హోంమంత్రి అమిత్ షా కానీ అంత ఈజీగా చూసి వదిలిపెట్టే వ్యక్తి అస్సలు కాదు. దీనికి సంబంధించిన మొత్తం కూపి ఇప్పుడు లాగే పనిలో ఉన్నారు. ఈ డిజిటల్ మార్కెటింగ్ సంస్థలను పూర్తిగా విచారణ జరిపిస్తే వీళ్ళకు ఎంత డబ్బులు ఇచ్చారు అంటే ఒక్కో చిన్న ఇన్ఫ్లుయెన్సర్కే 50,000 రూపాయలను వీళ్ళు ఫండింగ్ చేశారు అంటే కొన్ని కోట్లాది రూపాయలు ఈ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా చేతులు మారినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో వీళ్ళకు సంబంధించి కూపీ కనుక లాగితే వీళ్ళకు ఎవరెవరు ఫండింగ్ చేశారో ఆ ఫండింగ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఒకవేళ విదేశాల నుంచి వస్తే ఆ విదేశీ వ్యక్తులు ఎవరు అనే దానికి సంబంధించి మొత్తం నెక్సెస్ అంతా బయటపడుతుంది. ఈ నెక్సెస్ కనుక బయటపడినప్పుడు ఏదైనా అనుమానాస్పదంగా వస్తే ఖచ్చితంగా అభిజిత్ దీప్కేను సైతం బొక్కలో వేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు. సో పోలీసులు అంత ఈజీగా ఈ విషయాన్ని అస్సలు వదిలిపెట్టరు. ఎందుకంటే ఇది జస్ట్ ప్రొటెస్ట్ కాదు, వీళ్ళంతా కూడా ఈ దేశానికి వ్యతిరేకంగా జన్జీ నిరసనలు తీసుకురావాలి అనే విధంగా కుట్ర పన్నారు. కాబట్టి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అస్సలు వదిలిపెట్టరు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.